నియంత్రించాలని చెప్పేసి సమాచారం కూడా నిన్న కూడా రావడం జరిగింది. సో ఇటువంటి ఆటిలకి గవర్నమెంట్ ప్రోత్సాహాలు ఇచ్చి అటువంటి వాటిని పరిమితిస్తుంది కాబట్టి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ఈ చిన్న పెద్ద తేడా లేకుండా విద్యార్థి ఉపాధ్యాయుని తేడా లేకుండా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇటువంటి ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాన్ చేయాల్సిందే. సో ఈ అబ్బాయి ఎవరు తేజ మరణంపై పూర్తి సమగ్రమైన విచారణ జరిపి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ మేము తెలియజేస్తా ఉన్నాం. సచిన్, మనం చూడొచ్చు ప్రధానంగా ఇదైతే మట్టుకి నిజంగా ఈ స్టూడెంట్స్ ఒక సాయి తేజ ఒకటే కాదు, సాయి తేజ స్నేహితులు కూడా ఇలాంటి హెరాస్మెంట్ కి పాల్పడ్డారని చెప్పి వీళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. మా సచిన్, వీళ్ళు ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ప్రతిదానికి బ్లాక్ మెయిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలాగే సాయి తేజని ఒక గే అని చెప్పి అనడం నిజంగా చాలా బాధాకర విషయం. ఒక స్టూడెంట్ ని ఈ విధంగా ఈ అన్ని కారణాలు ఉన్నాయా, అసలు ఏంటని చెప్పి పోలీసు విచారణ అయితే జరుగుతుంది. పోలీసులు అయితే ఈ సమత కాలేజ్ కి అయితే వచ్చారు, స్టూడెంట్స్ అయితే విచారిస్తున్నారు. అయితే సచిన్, మనతో పాటు ఈ కాలేజ్ యాజమాన్యం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దామా? రైట్, ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. మా ప్రతినిధి ప్రస్తుతం కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడేందుకు వెళ్తున్నారు. ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నించండి శివరామకృష్ణ. కాలేజ్ యాజమాన్యం ఏముంటుందో, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎస్, ప్లీజ్ కంటిన్యూ. ప్రధానంగా లెక్చరర్స్ హెరాస్మెంట్ వల్ల ఇది ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాలేజ్ యాజమాన్యం సమత కాలేజ్ లో మంచి నేమ్ ఉంటుంది తెలుస్తుంది. ఏమంటారు మీ కాలేజ్ నుంచి? మీ వెర్షన్ ఏం చెప్తారు? మీ లెక్చరర్స్ ఈ విధంగా వ్యవహరించారా, ఏం చెప్తారు? సార్, ఇప్పుడైతే నాకు ఇన్ఫర్మేషన్ అయితే అలిగేషన్ నాకు ఇందాకే వచ్చింది. సాయంత్రం నుంచి జిల్లా నుంచి అలిగేషన్ ఇచ్చారు. బట్ నా ఫ్యాకల్టీ అయితే గత లాస్ట్ 5 years నుంచి చేస్తున్నారు ఆవిడ, ఇంకొక ఆవిడ 3 years నుంచి చేస్తున్నారు. అటువంటి అలిగేషన్స్ ఏ బ్యాచ్ నుంచి ఏవి లేదు. ఇదే ఫస్ట్ టైం నాకు రావడం. అండ్ వాళ్ళు ఏదైతే ప్రూఫ్స్ ఇచ్చారో ఆ ప్రూఫ్స్ అన్ని కూడా పోలీసు వాళ్ళు కూడా చూసారు, అందరూ చూసారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు చూసారు. అందులో ఏమీ ఇల్లీగల్ గా ఉండేదంటే చార్ట్ లో ఏమీ లేదు. సో అలా లేనప్పుడు ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకోమంటే ఐ హావ్ టేకెన్ యాక్షన్. వి హావ్ టెంపరరీ సస్పెండెడ్. రైట్, ప్రూవ్ అయిన తర్వాత అంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దెన్ విల్ టేక్ అన్ యాక్షన్. అంటే ఒక ఇద్దరు లెక్చరర్స్ మొత్తం స్టూడెంట్స్ అందరూ చెప్పడం అది అంతవరకు కరెక్ట్? యాజ్ ఏ డీన్ గా మీరు ఏం చెప్తారు? సార్, అందరూ కాదు సార్, ఒక 4 పిల్లలు చెప్పారు. అందరూ కాదు. ఓకే, రైట్. సో అదైతే మాత్రం నాకు తెలిసి మాత్రం నా నోటీస్ అయితే మాత్రం ఇవాళ వచ్చాను సార్. రైట్, ఇది మేము చూసుకొని దర్యాప్తు చేసి ఏ విషయం అనేది మేము టేకెన్ ప్రాపర్ యాక్షన్. అంటే వాళ్ళ లెక్చరర్స్ అయితే లేదు సార్. ఇది సచిన్, డీన్ శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. అయితే ఇటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ అంటే చెప్పట్లేదు, ఒక 4 మాత్రమే అయితే చెప్తున్నారు. అయితే ఎటువంటి పరిస్థితులు మేము అన్ని ఆధారాలు అయితే సేకరించాము, అందులో ఎటువంటి మిస్టేక్ కానీ ఎటువంటి వల్గర్ లాంగ్వేజ్ కానీ లేదు. అలాంటిది ఎలా తప్పుపడతాం, ఒక మహిళా లెక్చరర్ ఎలా తప్పుపడతాం మేము కంపల్సరీగా అయినా సరే మేము వాళ్ళ మీద ఎంక్వైరీ వేసి నిజ నిర్ధానాలు అయితే తెలుసుకుంటాం. పోలీసు వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు, పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత నిజాలన్నీ బయటకు వస్తాయి. అప్పటి వరకు మనం కొంచెం సహనంగా ఉండాలని చెప్పి సమత కాలేజ్ డీన్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి సచిన్. రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సాయితేజ మృతితో బంధువులు, సాయితేజ స్నేహితులు అక్కడ ఆందోళనకు దిగారు. సమతా కాలేజీ గేటు ముందు ధర్నాకు దిగారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ప్రిన్సిపల్ తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లారు. ప్రిన్సిపల్ ఆ రూమ్కి సంబంధించి తలుపుల్ని తోసుకుంటూ మరి లోపలికి వెళ్లారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాయితేజకు న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులతో సాయితేజ బలవన్ మరణానికి పాల్పడినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత దీని గురించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇటు మరి ముఖ్యంగా సమతా కాలేజ్కి సంబంధించిన యాజమాన్యం చెబుతున్న నేపథ్యం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తుంటే కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను సాయితేజ ఫ్రెండ్ని, సమతా కాలేజ్ డిగ్రీ. అయితే తను ఫైనల్ ఇయర్, నేను ఫైనల్ ఇయర్, నా క్లాస్మేట్. తను ఏంటంటే చేసుకున్నాడు ఈరోజు. మెయిన్ రీజన్ వచ్చేసి సెక్సువల్ హెరాస్మెంట్ అండ్ మేడం రికార్డ్ టార్చర్ వల్ల. ఒకటి మేడం ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కొట్టేయడం, మాటికి
రాసింది అక్కడ కరెక్ట్గా ఉన్నా సరే ఏంటంటే కొట్టేసి మళ్ళీ రాసుకుంటాను 4-5 టైమ్స్ రప్పించడం, అలా దగ్గర 100 షీట్ల దాకా రాయించింది. ఈ 30 షీట్లు నాదే 30 సార్లు రాయించింది, అలా ముగ్గురికి రాయించింది. పర్టికులర్గా ముగ్గురుమే టార్గెట్ అనమాట. సో మేము ముగ్గురుమే టార్గెట్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం టార్గెట్ చేసి అలా గట్టిగా మాట్లాడడం, ఏదైనా మేము గట్టి కంప్లైంట్ ఇస్తామంటే ప్రాక్టికల్ ఆపేస్తాము, సౌండ్ వచ్చేలాగా ఇస్తాను మీ అందరికీ, పర్టికులర్గా నన్ను అనేది. ఎందుకంటే నేను లాస్ట్ మొన్న 1 మంత్ కూడా అవ్వట్లేదు కంప్లైంట్ ఇచ్చాను మేడం మీద, ఇలా టార్చర్ చూపిస్తున్నారంటే ఇప్పుడు కాదు నీకు ప్రాక్టికల్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చేలాగా ఇస్తాను, ఈ సౌండ్ వచ్చేది కార్ డబ్బా మీద లేక్ పెట్టి కొడితే ఎలా ఉంటుంది, స్పూన్ పెట్టి అలా వస్తుంది మీకు సౌండ్, ప్రాక్టికల్ ఉండిపోతుంది నీది అది ఇది అనేది. తర్వాత ఏంటంటే మేడం అలా అన్న తర్వాత బేగం మేడం గురించి ఒకసారి 2-3 టైమ్స్ చెప్పండి నాకు, సెక్చువల్గా ఎలా మెసేజ్ చేస్తున్నారా అది ఇది అంటే నేను అన్నాను, నాకు ప్రూఫ్ లేకుండా నేను నమ్మలేను రా సాయి, ఎందుకంటే లేడీ ఫ్యాకల్టీ కదా మనం చెప్పిన ప్రూఫ్ అవుతారు అక్కడ.